హాయ్ అండి, నమస్తే. అయోధ్య రామ మందిరం వైజాగ్లో ఎలా ఉందో చూద్దాం. అయోధ్యలో రామ మందిరం ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఏర్పాటు చేశారు. అయోధ్యలో బాలరాముడు ఎలా ఉంటారో అలాంటి విగ్రహాన్ని ఇక్కడ కూడా పెట్టారు. చూడడానికి బాగుంటుంది, తప్పకుండా మిస్ చేసుకోవద్దు. 45 days మాత్రమే ఉంటుంది ఎక్స్పో అన్నమాట. మేము ఎక్స్పో చూద్దామని వచ్చాం. 10కి ఓపెన్ చేస్తారంటే 10కి వచ్చాము. యాక్చువల్గా అయితే 10కి ఓపెన్ చేయలేదు. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఇలా ఎంట్రన్స్ దగ్గర గేట్ ఉంటుంది. గేట్స్ అయితే ఓపెన్ చేయలేదు. 11కి ఓపెన్ చేస్తానని చెప్పారు. ఇంకెందుకు వెయిట్ చేయడం, ఇక్కడ కొంతసేపు ఉండడం వేస్ట్ కదా అని చెప్పి అలా ముందుకు వెళ్ళి బీచ్లోకి వెళ్ళామన్నమాట. వైజాగ్లో ఆర్కే బీచ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి. అందరూ ఏ టైంలో వెళ్ళినా, ఎప్పుడు వెళ్ళినా, ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఎప్పుడు చూసినా కొత్తగానే కనిపిస్తుంది. చాలా బాగుంటుంది చూడడానికి. అందుకని చెప్పి మళ్ళీ మేము బీచ్లోకి వెళ్ళామన్నమాట. ఆ పక్కనే పార్క్ ఉంటుంది. ఇలా ఎలిఫెంట్స్ ఉంటాయి. మా చింపిరి ఆ ఎలిఫెంట్ ఎక్కుతానని చెప్పాడు. సరే అని చెప్పి ఎలిఫెంట్ ఎక్కించాం. కాసేపు అక్కడ ఆడుకున్న తర్వాత ఇంకెలాగో గంట టైం ఉంది కదా అని చెప్పి అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళాం. అక్కడ ఒక పార్క్ ఉంది. ఆర్కే బీచ్కి ఎన్నిసార్లు వెళ్ళినా సరే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. ఎందుకంటే రోడ్డుకి ఇరువైపులా ఆడుకోవడానికి ఉంటాయి, చూడడానికి ఉంటాయి, ఫోటోలు దిగడానికి ఉంటాయి. ఇలా చాలా కనిపిస్తాయి. ఎటువైపు చూసినా చాలా బాగుంటుంది. అక్కడ చల్లగా ఉంటుంది కూడా. పార్క్ వచ్చేసాం. ఇదే ఆ పార్క్. ఇందులో చిన్నపిల్లలు ఆడుకోవడానికి, ఏమైనా ఎక్సర్సైజ్ చేయడానికి, అలా కాసేపు తిరగడానికి బాగుంటుంది. వైజాగ్లో బీచ్లో ఉన్న పార్క్ ఏదంటే ఇది ఒక పార్క్. చాలా బాగుంటుంది ఆడుకోవడానికి. ఇప్పుడైతే ఖాళీగా ఉంది, ఎవ్వరు లేరు. ఈవినింగ్ అయితే ఫుల్గా ఉంటుంది, అస్సలు ఖాళీగా ఉండదు. పిల్లలకి ఆడుకోవడానికి స్పేస్ చాలా బాగుంటుంది. పైకి ఎక్కడానికి ఉంటాయి, ఆడుకోవడానికి ఉంటాయి, పరిగెత్తడానికి స్పేస్ ఉంటుంది, ఉయ్యాల్లో ఊగడానికి ఉంటాయి. ఈ పార్క్లో అయితే ఈ పాప ఉంటుంది, చూడడానికి బాగుంటుంది. ఇక్కడ నుంచి బీచ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి డౌన్ దిగాలి, మెట్లు ఉంటాయి. కిందకి దిగాక మనం బీచ్ని చూడొచ్చు. ఈ రోజైతే బీచ్ చాలా దారుణంగా ఉంది. అసలు చూడండి ఎలా కొట్టిందో. మేమైతే పడిపోవాల్సింది, అంత గట్టిగా కొట్టింది. చాలా దూరంగా పారిపోయాం వెంటనే. అంత దారుణంగా వచ్చాయి అలలు. అసలు చాలా దారుణంగా ఉంది. నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు బీచ్ని అలా. బీచ్ నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది మన రామ మందిరం. అక్కడే అనమాట, పార్క్ నుంచి పక్కనే ఉంది రామ మందిరం కూడాను. ఇక్కడ నుంచి చూస్తే అలా కనిపిస్తుంది. పక్కనే బీచ్ పక్కనే మందిరం. బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఉందన్నమాట. కాసేపు బీచ్లో ఆడుకున్నాక 11 అయింది. ఇంకా 11 అయింది కదా, టైం అయింది, మళ్ళీ ఎండ్ అయిపోతుంది అని చెప్పి స్టార్ట్ అయ్యాము. ఇంకా మళ్ళీ రామ మందిరం చూడడానికి వెళ్ళాం. అప్పటికే జనాలు వచ్చేసారు. చూడండి ఎంత క్రౌడ్ ఉందో. ఇంతకు ముందు అయితే అసలు పార్కింగ్ లేదు. ఇప్పుడైతే ఫుల్ పార్క్ చేసి వెళ్ళిపోయారు లోపలికి ఆల్రెడీ. ఇంకా 11 అయింది జస్ట్. మొత్తం ఒకేసారి వెళ్ళిపోయారు. అలా వెళ్తుంటే ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. గేట్ ఓపెన్ చేసి ఉంది. లోపలికి వెళ్ళి టికెట్ తీసుకోవాలి. ఎంట్రన్స్ దగ్గర ఇలా పెట్టారు. దానికి కూడా లైట్స్ పెట్టారు. నైట్ టైం వెలుగుతాయి కదా, బాగుంటుంది చూడడానికి. నైట్ టైం అయితే బాగా కనిపిస్తుంది. ఆ కలర్కి, ఆ లైట్కి చాలా లైట్స్ పెట్టారనమాట. లైట్స్ వెలిగితే మంచి కలర్లో మంచిగా కనిపిస్తుంది. ఎంట్రన్స్ గేట్ ఓపెన్ చేసి ఉంది కదా, అలా లోపలికి వెళ్ళాలి. అసలు ఇది ఎక్కడ పెట్టారంటే చూడండి, ఈ విల్లాలో పెట్టారనమాట, ఓపెన్ ప్లేస్లో. జస్ట్ ఇలా లోపలికి వెళ్తే ఇక్కడ స్లిప్పర్స్ తీసేయాలి. లోపల తీస్తే అంత క్లమ్జీగా అయిపోతున్నాయని చెప్పి ఇక్కడ బయట తీసేయమని చెప్తున్నారు. స్లిప్పర్స్ పక్కన పెట్టుకొని ఎదురుగా ఉంది కదా, అదే కౌంటర్. పర్ పర్సన్కి 50 రూపీస్ అనమాట టికెట్ తీసుకోవడానికి. ఖాళీగానే ఉంటుంది కౌంటర్. నార్మల్గా వెళ్ళి ఒక పర్సన్కి 50 రూపీస్ పెట్టి టికెట్ తీసుకుంటే 2 టికెట్స్ ఇచ్చారు మాకు. అలా తీసుకొని అక్కడ స్లిప్పర్స్ పెట్టేసి కొంచెం ముందుకెళ్ళాం. ఇలా ముందుకు నడుచుకుంటా వెళ్తే వీళ్ళు టికెట్స్ తీసుకొని ఆఫ్ చింపేసి ఆఫ్ ఇస్తున్నారు. అలా నడుచుకొని కొంతసేపు ముందుకు వెళ్ళాలి. ఇటు సైడు నార్మల్గా ఉంటుంది. ఇటు సైడ్ అన్ని కౌంటర్స్ ఉంటాయి. కౌంటర్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇంకే షాప్స్ పెట్టలేదు, ఓపెన్ చేయలేదు.
ఎంట్రన్స్ ఇలా ఉంటుందన్నమాట చూడడానికి. ఎదురుగా బీచ్ ఉంటుంది. బీచ్కి మనకి రైట్ సైడ్ అన్నమాట రామ మందిరం ఉంటుంది, అయోధ్య రామ మందిరం. ఇట్స్ ఎంట్రన్స్లో గరుడ అండ్ హనుమాన్ ఉంటారు. చూడడానికి బాగుంది. గ్రిల్స్ కట్టేశారు ఫుల్గానా. ఒకవైపు నుంచి వెళ్ళి ఒకవైపు నుంచి ఎగ్జిట్ అవ్వాలి. అలా లోపలికి వెళ్ళాలన్నమాట. లోపలికి వెళ్తే ఫుల్ లైట్స్ పెట్టారండి. మొత్తం భలే పెట్టారు అసలు, చూడడానికి బాగుంది. ఇంకా బీచ్ పక్కనే ఉంది కదా, చల్లగాలి. బీచ్ చూడడానికి బీచ్ కూడా చాలా బాగుంది. ఫొటోస్ తీసుకోవడానికి అయితే ఇంకా బాగుంది, మంచిగా కనిపిస్తుంది. ఫొటోస్ మాత్రం చాలా బాగా వస్తున్నాయి. అలా బీచ్ చూడాలన్నా సరే అక్కడ చైర్స్ ఉంటాయి, తీసుకువెళ్ళి ఆ పక్కనే వేసుకొని చూడొచ్చు. కావాలంటే కూర్చొని చూడొచ్చు, చక్కగా బీచ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఈవినింగ్ అయినా పర్లేదు, ఈవినింగ్ ఎక్కువ క్రౌడ్ ఉంటుంది, మార్నింగ్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది. బయట నుంచి మొత్తం మందిరాన్ని వీడియో తీస్తే మాత్రం చాలా బాగుంది అసలు చూడడానికి. ఈ మొక్కలు పెట్టారు, ఇవి ఇంకా సర్దలేదు, మొత్తం సర్దుతారంట అక్కడక్కడ పెట్టి. ఇక్కడ నుంచి బీచ్ చూడడానికి అయితే చాలా బాగుంది, కానీ బీచ్ అయితే భయంకరంగా ఉంది. అలలైతే దారుణంగా కొడుతున్నాయి అసలు, ఇసుకతో పాటు వచ్చేస్తుంది. అక్కడ నుంచి బీచ్ చూడడానికి బాగుంది. బీచ్ దగ్గర నుంచి నించొని రామ మందిరం చూడడానికి కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. నైట్ వ్యూ అయితే ఇంకా బాగుంటుంది. ఫుల్ లైట్స్ పెట్టారు, ఎక్కడ గ్యాప్ ఇవ్వలేదు లైట్స్ పెట్టడానికి. చాలా లైట్స్ పెట్టారు, మంచి కలర్ కదా, ఆ కలర్లో లైట్ అయితే చాలా బాగుంది. లైటింగ్ వేస్తే చూసాం మేము. నెక్స్ట్ జస్ట్ అలా ముందుకెళ్తాయి, అక్కడ మనకి హాఫ్ టికెట్ చింపేసింది ఉంటుంది కదా, అది కూడా తీసుకుంటారు. తీసుకున్నాక ఎంట్రన్స్ ఇలా లక్ష్మీదేవి ఫోటో ఉంటుంది కదా, జస్ట్ అదే ఎంట్రన్స్ అనమాట. ఆ పక్కనే రాములు వారు ఉంటారు. చూడండి కనిపిస్తున్నారు కదా, అంత పెద్ద లైన్ ఉంది. మేము వెళ్ళేటప్పుడు అయితే లైన్ ఉన్నా సరే నెమ్మదిగా అందరూ చక్కగా చూసుకొని ఫొటోస్ తీసుకొని వెళ్ళేంత టైం అయితే ఇస్తున్నారు. అక్కడ గార్డులు కూడా ఉన్నారు కదా, వాళ్ళే ఫొటోస్ తీయొద్దు అని చెప్తున్నారు, కానీ అందరూ తీస్తున్నారు. కాసేపు తీసుకొని వెళ్ళిపోండి, కాసేపు తీసుకొని వెళ్ళిపోండి, వెంటనే వెళ్ళిపోండి అని చెప్తున్నారు, క్రౌడ్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పి. ఆ తర్వాత అందరూ లోపలికి వెళ్ళాక తీర్థం ఇస్తున్నారు. బొట్టు పెట్టుకొని చూసుకొని వచ్చేయచ్చు. లోపల అయితే చాలా బాగా డిజైన్ చేశారు, అసలు చూడడానికి చాలా బాగుంది. మందిరం దగ్గర లోపల పైన చూడాల్సిన విషయం అయితే, పైన ఆర్ట్ వర్క్ అయితే అసలు చూడడానికి చాలా బాగుంటుంది. ఈ రౌండ్ షేప్ అన్నమాట, చాలా బాగుంది అది. ఆ లైట్స్ కూడా ఆగి వెలుగుతూ ఉంటాయి అన్నమాట. వీడియో తీసుకోవడానికి చాలా బాగుంటుంది, తప్పకుండా వీడియో తీసుకోవాలి అసలు. రాముల వారికి ఎదురుగా ఆంజనేయ స్వామి ఉంటారు, ఎదురుగా కరెక్ట్గాన మనం అక్కడ కూడా ఫొటోస్ తీసుకోవచ్చు, ఎవరు వద్దని చెప్పరు. నెక్స్ట్ అలా చూసి కాసేపు వీడియోస్ తీసుకొని చక్కగా ఫొటోస్ తీసుకొని దండం పెట్టుకొని చక్కగా బయటకు వచ్చామన్నమాట. చూడండి ఎంత బాగుందో, పైన రాముల వారికి కరెక్ట్గా పైన అనమాట అది. లోపలికి వెళ్ళాక ఇలాంటి కొన్ని స్టిక్కర్స్ అక్కడక్కడ పెట్టారు. ఇది ఎగ్జిట్ అనమాట. అదే లోపల పెద్దగా ఏం లేదు, రాముల వారి విగ్రహం ప్లస్ ఆ ఆర్ట్ ఉంటుంది పైన, చాలా బాగా చేశారు. మొత్తం మందిరంలో రాముల వారి పైన ఆర్ట్ ఉంటుంది కదా, అదే హైలైట్ అనమాట. చాలా చాలా బాగుంది, చూడాలంటే అదే చూడాలి. ఈ పెద్ద పెద్ద రాజమందిరాలు ఉంటాయి కదా, అలా ఉందన్నమాట, చాలా బాగుంది. రాముల వారు కూడా చాలా బాగున్నారు చూడండి. సేమ్ ఫేస్ అయితే మంచిగా కనిపిస్తుంది, నవ్వుతూ బాగుంది. అందరూ తెగ ఫోటోలు దిగేస్తున్నారు అసలు, మేము కూడా దిగేసాం. ఫ్యామిలీస్ తెగ దిగేశారు ఫొటోస్. ఎన్ని ఫొటోస్ తీసుకోవాలనిపిస్తుంది కదా, కాసేపు తీసుకొని వీడియోస్ తీసుకొని అన్నీ తీసుకొని కాసేపు అయ్యాక బయటకు వచ్చాం. ఇలాంటి లైట్స్ పెట్టారండి, మొత్తం చాలా పెట్టారు, చూడడానికి మంచి లైటింగ్ వస్తున్నాయి వాటి వల్లే. ఆ తర్వాత బయటకు వచ్చేసాం. ఇది ఎగ్జిట్ అనమాట. ఎగ్జిట్ నుంచి అలా బయటకు వస్తాయి. చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో. ఆ వర్క్ అంతాను ప్లేట్స్ అనమాట అవి. ఆ ప్లేట్స్ మరి ఎలా చాలా బాగా పెట్టారు అసలు చూడడానికి. అదంతా క్లాత్ అనమాట. కిందన లోపల మొత్తం డొల్లే. ఏమైనా కానీ అక్కడ కూర్చుందాం అని చెప్పి పొరపాటున కూర్చుంటే కిందకి వెళ్ళిపోతారు డైరెక్ట్గాను. అలాంటి పనులు ఏం చేయొద్దు.
బయటకు వచ్చేయండి, ఎక్కడ కూర్చోదు. అది కనిపిస్తుంది కదా, అది కూర్చోడానికి లోపల ఏం లేదు, క్లాత్ అనమాట. అందరూ అయితే తెగ ఫొటోస్ తీసుకుంటున్నారు. చూడండి ఎంత బాగుందో. బయట ఇలా 2 ఏనుగులు ఉంటాయి. అటువైపు నుంచి గరుడ వస్తారు వెళ్ళేటప్పుడు, ఇటువైపు నుంచి హనుమాన్ ఉంటారు వచ్చేటప్పుడు చూడడానికి. ఎంట్రన్స్లో బయటకు వస్తే ఇలా ఉంటుంది బయట. ఆ పక్కనే ఎగ్జిట్ ఉంటుంది. ఎగ్జిట్ నుంచి అటువైపు మనం టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఓపెన్ ప్లేస్ ఉంటుంది చాలాను. మొత్తం కౌంటర్స్ ఉంటాయి. కౌంటర్స్ అన్నీ ప్రస్తుతానికి అయితే ఖాళీగా ఉన్నాయి. ఏ షాప్స్ ఇంకా పెట్టలేదు. మాడుగుల హల్వా పెట్టారు, పులిహోర పెట్టారు, వాటర్ బాటిల్స్, డ్రింక్స్ పెట్టారు ఒక షాప్. పులిహోర అయితే 20 రూపీస్. బ్యాక్ సైడ్ ఎలా ఉందో చూద్దామని బ్యాక్ సైడ్కి వెళ్ళామన్నమాట. చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా. మొత్తం చూడడానికి ఎంత బాగుందో. మొత్తం లైట్స్ ఉన్నాయి అసలు కంప్లీట్గా. అసలు డిజైన్ చేశారు, చాలా బాగా డిజైన్ చేశారు అసలు. మేము ఎప్పుడు బీచ్కి వచ్చినా ఈ ప్లేస్కి వచ్చేవాళ్ళం అనమాట. ఇక్కడ ఆడుకోవడానికి మా అబ్బాయికి బాగుండేది. కావాలంటే పార్క్లో ఆడుకునేవాడు, లేదంటే చక్కగా అక్కడ బీచ్లో దిగి బీచ్లో ఆడుకునేవాడు అనమాట. కానీ ఈసారి బీచ్ మాత్రం చాలా ముందుకు వచ్చేసింది. ఆడుకోవడానికి స్పేస్ కూడా లేదు. ఇంతకు ముందు అయితే ఆడుకోవడానికి స్పేస్ ఉండేది, రాళ్ళు కనిపించేవి, చక్కగా వాటర్ కావాలంటే తీసుకోవడానికి ఈజీగా ఉండేది. ఇప్పుడు కనీసం వాటర్ కావాలంటే కొంచెం ఆడుకోవడానికి అని చెప్పి దిగాలంటేనే చాలా భయంగా ఉంది. అసలు డౌన్ అప్ హై అలా ఉందన్నమాట. చాలా డౌన్గా అనమాట. దిగితే లోతుగా దిగాలి అన్నంతగా ఉందన్నమాట. మందిరం బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది. మంచి గాలి అయితే వస్తుంది బీచ్లో నుంచి, చల్లగా, చాలా బాగుంది. ఇది గోపురం కనిపిస్తుంది కదా. యాక్చువల్గా అయితే ఏ టెంపుల్లోనైనా మందిరాల్లోనైనా గోపురం కింద కరెక్ట్గా రాముల వారు ఉంటారు. కానీ ఇక్కడ అలా కాదు, ఇది ఎక్స్పో కాబట్టి కొంచెం ముందుకే ఉన్నారనమాట. టెంపుల్ మొత్తం డిజైన్ కనిపించేలాగా టెంపుల్ని రెడీ చేశారు. కానీ రాముల వారు అయితే మాత్రం చాలా ముందుకే ఉన్నారు. ఫస్ట్ రూమ్లో ఉన్నారనమాట. ఇంత బ్యాక్ సైడ్ లేదు. ఇదంతా టెంపుల్ నీట్గా కనిపించడానికి డిజైన్ చేశారు మొత్తం. లోపల ఏ రూమ్స్ ఏం లేదు. మొత్తం టెంపుల్ బయట కనిపిస్తుంది కదా పెద్దగానా. అసలు లోపల చూడడానికి ఏమీ ఉండదు. ఆ ఫ్రంట్ రూమ్లో మాత్రమే రాముల వారు ఉంటారు. ఇంతవరకు రానవసరం లేదు. అక్కడ వరకే మనకి చూపిస్తారన్నమాట. లోపల ఒక్క సింగిల్ రౌండ్ షేప్లో ఒక రూమ్ ఉంటుంది, అక్కడే ఉంటారు. ఇక్కడ నుంచి చూడండి బీచ్ బాగా కనిపిస్తుంది అనమాట. చూడండి అలలు ఎలా వస్తున్నాయో, చాలా దారుణంగా ఉంది. కనీసం దిగి ఆడుకుందామని అన్నా సరే బాగాలేదు అసలు బీచ్. అంత దారుణంగా ఉంది ఈరోజు మాత్రం. వాతావరణం ఏం బాగాలేదు. ఎవరు బీచ్కి వెళ్ళకండి అలాంటి టైంలో. చూడండి ఎలా కొడుతుందో. మ్యాక్సిమం ఇంతకు ముందు స్పేస్ ఉండేది బీచ్లో నడవడానికి, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు. ఇప్పుడు ఆ స్పేస్ లేదనమాట. చూడండి బ్యాక్ సైడ్ నుంచి మందిరం ఇలా కనిపిస్తుంది. లైటింగ్స్లో అయితే ఇంకా బాగుంది నైట్. లోపలే చూడండి వర్క్ ఎంత బాగా చేశారో, చాలా బాగా చేశారు. ఈ వర్క్ చూడడానికైనా వెళ్ళాలి. చాలా బాగుంది ఆ లోపల వర్క్. పైన కరెక్ట్గా రాముల వారి పైన ఉంటుందన్నమాట ఆ వర్క్. ఇలా ఉంటారు, బాగుంది. ఆ రౌండ్ షేప్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగా చేశారు ఆ వర్క్ అనమాట. చాలా నచ్చింది నాకు. చూడడానికి అందరికీ ఆ వర్కే రాముల నైట్ వ్యూ చూడండి ఎంత బాగుందో. గ్యాప్ లేకుండా లైట్స్ పెట్టారు. ఆ కలర్కి ఆ లైట్స్కి చాలా బాగుందన్నమాట. చాలా మంచిగా కనిపిస్తోంది. చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో మంచిగానా. నాకైతే చాలా మంచిగా అనిపించింది మొత్తం మందిరం అంతా. మళ్ళీ మిస్ అయిపోతారు. 45 days మాత్రమే ఉంటుంది. రేపు ఎలాగో సండే కదా, సండేస్ వెళ్ళిపోండి. ఫుల్గా రాసి ఉంటుంది, మంచిగా ఉంటుంది, చూడొచ్చు.